ఎవరినైనా చాలా తొందరగా నమ్మేస్తూ ఉంటాం. ఆ నమ్మకం ఎంతవరకు వెళ్తుంది అంటే వాళ్ళ కోసం ప్రాణాలు ఇచ్చే స్థితికి వెళ్ళిపోతాం. అలాగే నమ్మడం వరకు ఉంటే బానే ఉంటుంది, కానీ ఒక్కొక్కసారి అదే భక్తిగా మారిపోతుంటుంది. ఆ భక్తి అనే పిచ్చితో వాళ్ళ ప్రాణాల మీదకి కూడా తీసుకొచ్చేస్తున్నాం. ఈ రోజు టోపీ అమ్మ గురించి చెప్పమని నాకు చాలా మంది మెయిల్స్ పంపించారనమాట. ఆవిడ ఏదో జీవ సమాధి చేసేస్తున్నారని చెప్పి చాలా వీడియోస్ పంపిస్తే నేను దాన్ని చూసి అప్పుడు మీకు ఒక విషయం చెప్పాలని అనుకుంటున్నాను. టోపీ అమ్మ గురించి మనం తెలుసుకునే ముందు అసలు నేను మా ఇంటి పక్కన చూసిన ఒక అతన్ని గురించి చెప్తాను. ఇప్పుడు నేను చూపించాను కదా, ఈ స్థలంలో ఇప్పుడు ఈ వీడియోలో ఉన్నాడు కదా, ఒక నల్లగా బట్టలు వేసుకున్నట్టు ఇటు తిరుగుతున్నాడు కదా, ఇతను ఉండేవాడు అనమాట. దాదాపు 1 సంవత్సరం క్రితం ఇతను ఇక్కడికి వచ్చి ఉన్నాడు. చలి లేదు, వాన లేదు, ఎండ లేదు, ఏం లేదు, అలాగే ఉండిపోయేవాడు. ఏ ఆచ్ఛాదన ఉండేది కాదు. ఎండ అయితే ఎండలోను, వాన అయితే వానలోను, చలి అయితే చలిలోను ఉండిపోయేవాడు. ఎవరైనా ఏదైనా ఇస్తే తీసుకునేవాడు తప్ప తనంతట తానుగా ఎక్కడి నుంచి తెచ్చుకునేవాడు కాదు, ఎవరిని అడిగేవాడు కాదనమాట. నేను అలా ఒక రోజు చూసి అయ్యో తినకుండా కూర్చున్నాడని చెప్పి నేను ఏం చేసేదాన్నంటే కింద మా వాచ్మెన్ శ్రీతో ఏం చేసేదాన్ని, పొద్దున్నే అన్నం అది వండేసి కూరలు అవన్నీ పెట్టేసి అతనికి కవర్లో ఇచ్చి పంపించేసేదాన్ని. మొదట్లో తీసుకోలేదు, తర్వాత రాను అతను 2 పూట్ల నేను పంపించే ఆహారాన్ని తీసుకునేవాడు. ఒకసారి నేనేమో పలహారాన్ని కూడా పంపించేదాన్ని, అవి కూడా తీసుకునేవాడు. పొద్దున్న 5:30కి లేచేవాడు. లేచిన తర్వాత ఏం చేసేవాడు అంటే, అసలు మామూలుగా ఒకసారి మనం ఒక రౌండ్ వేసాము అని అనుకోండి, కాళ్ళు నొప్పి పెడతాయి, కళ్ళు కూడా తిరుగుతాయి. కానీ అతను ఏం చేసేవాడు అంటే ఒక సర్కిల్లో మాట, ఆ సర్కిల్లో పొద్దున్న 5:30కి లేచేవాడు. భోజనం తినే సమయంలో తప్ప మిగతా అన్ని సమయాల్లోనూ అలా నడుస్తూనే ఉండేవాడు. ఎప్పటి వరకు? సాయంత్రం అతను పడుకునే వరకు అనమాట. ఒక్కొక్కసారి అలా తిరగడం కాకుండా ఏం చేసేవాడంటే ఆ చివరి ఎక్కడికో వెళ్ళేవాడు అనమాట. వెళ్ళి దాదాపుగా ఒక 8 కిలోమీటర్లో 9 కిలోమీటర్లో ఉంటుంది. అంత దూరాన్ని రోజుకి ఎన్నిసార్లు తిరిగేవాడు. అలా తిరిగి మళ్ళీ సాయంత్రం ఏం చేసేవాడు అంటే ఈ పక్క స్థలానికి వచ్చి అక్కడ ఒక తోర ఉండేది, ఆ తోరలో ఏమో నివాసాన్ని ఏర్పరచుకున్నాడు. అలా ఉండేవాడు. ప్రతిరోజు పొద్దున్న సాయంత్రం నేను పంపించేదాన్ని. అతనిలో ఇంకొక విషయం ఏంటి అంటే, నేను తప్ప ఇంకెవరు పంపించినా కూడా ఆహారాన్ని తీసుకునేవాడు కాదు. అంటే నేను అంటే వాచ్మెన్ తీసుకెళ్లేవాడు అనమాట. ఆ వాచ్మెన్ చూస్తే అతని దగ్గర నుంచి తీసుకునేవాడు. అప్పుడప్పుడు మా పిల్లల్ని కూడా నేను పంపించేదాన్ని ఆహారం ఇవ్వటం కోసం, అప్పుడు కూడా తీసుకునేవాడు. ఇంకా రోడ్డు మీద ఎవరైనా సరే అతన్ని చూసి ఏదైనా తీసుకుంటాడు, ఏదైనా తాగుతాడు అని చెప్పి అక్కడ పెడితే అసలు ఎవరి దగ్గర తీసుకునేవాడు కాదు. బలవంతంగా కనుక అక్కడ పెట్టారు అంటే దాన్ని రోడ్డు మీదకి విసిరేసేవాడు. అసలు వద్దు అని చెప్పేసేవాడు అనమాట. అతను తెలుగులో మాట్లాడేవాడు కాదు, హిందీలో మాట్లాడుతూ ఉండేవాడు. ఇలా పొద్దున్న సాయంత్రం నేను భోజనం పంపించేదాన్ని, తినేవాడు. ఒకవేళ ఎక్కడికైనా వెళ్ళవలసి ఉంటే అటు ఇటు తిరుగుతూ ఉండేవాడు. అలా రోజులు గడుస్తున్నాయి అనమాట. ఒక రోజు ఏమైంది, NGOs ఎవరో వచ్చారు. వచ్చి అతన్ని గట్టిగా పట్టుకుని జుట్టంతా కట్ చేసేసారు. ఎందుకంటే జుట్టంతా ఇలా ఉంటుందన్నమాట, ఇలా జడలు కట్టేసి ఆ జుట్టంతా కట్ చేసేసి ఆ ఒంటి మీద బట్టలు తీసి అక్కడ పడేసి కొత్త బట్టలు ఏవో వాళ్ళు తెచ్చారు, అవి వేసి తినడానికి ఏదో ఆహార పదార్థాన్ని ఇచ్చారు. అతనికి కటింగ్ చేసినంత సేపు అతను చాలా గట్టిగా అరుపులు అరుస్తున్నా సరే ఆ NGOలు ఏమో వాళ్ళకి శుభ్రం చేసేసారు, వెళ్ళిపోయారు. వెళ్ళిపోతే అతనికి కోపం వచ్చేసింది అనమాట. కోపం వచ్చేసి ఆ వేసిన బట్టలన్నిటిని తీసి కింద పడేసి పాత బట్టలు ఏవైతే ఉన్నాయో అవే వేసుకుని వాళ్ళు ఇచ్చిన ఆహారాన్ని కూడా రోడ్డు మీదకి విసిరేసి, ఇప్పుడు నేను ఎదురుగుండా చూపిస్తాను చూడండి, ఆ చివరికి వెళ్ళి అక్కడికి వెళ్ళి గట్టిగా అరుస్తూ ఎవరి మీదో కోపాన్ని తీర్చుకుంటూ అలా చుట్టూ తిరిగేవాడు. అలా చుట్టూ తిరిగిన అతను ఆ రోజు వరకు నేను ఆహారాన్ని పంపిస్తే తీసుకున్నాడు, ఆ తర్వాత నుంచి ఆహారాన్ని పంపిస్తే తీసుకునేవాడు కాదు, గట్టిగా అరిచేసేవాడు అనమాట. అలా ఎందుకు అరుస్తున్నాడో మాకు అర్థమయ్యేది కాదు. అలా ఎవరిని కొట్టేవాడు కాదు. ఏదైనా పంపించినా సరే ఏవీ తీసుకోకుండా ఆకలితో అలా ఉండిపోయాడే తప్ప ఆహారాన్ని అస్సలు తెచ్చుకునేవాడు కాదు, ఆహారాన్ని తినేవాడు కాదనమాట. తర్వాత ఎవరో వచ్చారు. ఈ పక్క స్థలంలో ఉన్న తోరని, ఇప్పుడు ఎదురుగుండా ఉంది కదా తోర, ఇది మా పక్క స్థలంలో ఉండేదన్నమాట. ఆ తోరని తీసుకొచ్చేసి ఎదురుగుండా పడేశారు. పడేసినప్పటికీ అతను ఏం చేశాడు అంటే అక్కడి నుంచి తన సంచి అవన్నీ తీసుకుని ఎక్కడికో వెళ్ళిపోయేవాడు. అక్కడ అతను ఉన్నన్ని రోజులు ఎవరిని ఏమీ అనేవాడు కాదు, కానీ అలా గిర్రు అని అలా తిరుగుతూనే ఉండేవాడు. అప్పుడు నేను అడిగాను అనమాట, అదేంటంటే కనీసం వాన ఎండ చలి ఇవేమీ లేవు, అలా తిరుగుతున్నాడు అంటే అప్పుడు ఏం చెప్పారనమాట, ఏదైనా అతనికి సమస్య ఏదైనా ఉంటే ఆ ఇంద్రియాల మీద అతను పట్టే ఉన్న కోల్పోయాడేమో, అందుకోసం అతనికి స్పర్శ అవన్నీ తెలియట్లేదేమో, అందుకే అలా తిరుగుతున్నాడు. అంతసేపు తిరిగితే కాళ్ళు నొప్పి పెడతాయి కదా, అది కూడా అతనికి ఏం తెలియట్లేదేమో, అందుకు అలా చేస్తున్నాడు అని చెప్పన్నారు. సరే అతను ఎక్కడికో వెళ్ళిపోయాడు. ఈ మాట నేను ఎందుకు చెప్తున్నాను అంటే, ఈ టోపీ అమ్మ అరుణాచలంలో కూడా 14 కిలోమీటర్లు ప్రతిరోజు గిరి ప్రదక్షిణ చేస్తే తప్ప ఏ ఆహారాన్ని తీసుకోదు. తనకు ఆకలిస్తే ఏదైనా
ఎక్కడైనా షాప్ కి వెళ్ళి అక్కడ నుంచి ఉంటే వాళ్ళు ఏమో కాఫీ కానీ ఏదైనా ఇస్తే ఒకవేళ ఇష్టం ఉంటే తాగేసేది, లేదు అంటే తాగకుండా కింద పెట్టేస్తే అక్కడ ఉన్న వాళ్ళేమో దాన్ని ప్రసాదంగా భావించి ఆవిడ కాలి ధూళిని కూడా నెత్తి మీద వేసుకుని ఆవిడ ఎవరికైనా చూసి నవ్వితే వాళ్ళ జీవితం బాగుంటుందని, ఆవిడ ఒక అవధూతని, ఆవిడకి ఎన్నో మహిమలు ఉన్నాయని చెప్పి ఈ మధ్య చాలా వీడియోస్ అందరూ పెడుతున్నారు కదా. అవి చూసిన తర్వాత నాకు మెయిల్ పంపించాను అనమాట. అమ్మ ఇవన్నీ జైవ సమాధి చేసేయాలని అనుకుంటున్నారు, పిచ్చి ఎంత పరాకష్టికి వెళ్ళిపోయిందో చూడండి, కనీసం ఆవిడ బతకనివ్వట్లేదు అని చెప్పి నాకు మెయిల్స్ అలాగే వీడియోస్ పంపించినప్పుడు అవి చూసినప్పుడు నాకు బాధ అనిపించింది అనమాట. ఎందుకంటే ఆవిడ చాలా డీప్ డిప్రెషన్ లోకి వెళ్ళిపోయారు. అలా డీప్ డిప్రెషన్ లోకి వెళ్ళిపోయిన ఆవిడ్ని కూర్చోపెట్టి అవధూతని, ఆవిడ దగ్గర ఏవో వాసనలు వస్తున్నాయని, అవధూత లక్షణాలు అలాగే ఉంటాయని చెప్పి ఒక స్థిమితం లేని ఆవిడని పట్టుకుని ఆవిడకి ఏవో మహిమలు ఉన్నాయని చెప్పటం వల్లే కదా అన్ని వేల మంది అక్కడికి వెళ్ళిపోతున్నారు. ఇదివరకు కూడా చాలా మంది టోపీ అమ్మ గురించి వీడియోలు చేసినా కూడా ఆవిడ దగ్గరికి అంతమంది వెళ్లేవాళ్ళు కాదు. కానీ ఈ మధ్య ప్రతి ఒక్కళ్ళు ఈ టోపీ అమ్మని అవధూతగా మార్చి చూపించడం వల్ల ఏవో మహిమలు ఉన్నాయని చెప్పి ఆవిడని ఒక గొప్ప వ్యక్తిగా మార్చేశారు. ఆవిడ గురించి నేను సెర్చ్ చేసి చూసినప్పుడు వాళ్ళ ఇంట్లో వాళ్ళ కుటుంబ సభ్యులే ఒక ఇంటర్వ్యూ ఇస్తున్నారు అనమాట. వాళ్ళ కూతురు చెప్తోంది 16 సంవత్సరాల క్రితమో 17 సంవత్సరాల క్రితమో అమ్మకి మతి స్థిమితం తప్పిపోయింది. ఎందుకంటే వాళ్ళ తమ్ముడు చనిపోయాడు. తమ్ముడు అంటే విపరీతమైన ప్రేమ ఉండేది. ఆ ప్రేమ వల్ల అమ్మ ఏమో డిప్రెషన్ కి వెళ్ళిపోయింది. అప్పుడు మేము బెంగళూరులో ఉండేవాళ్ళం. బెంగళూరు నుంచి ఏమో అమ్మ ఏమో తిరువన్నామలై వచ్చేసింది. ఆ తర్వాత మేము అమ్మ గురించి ఎప్పుడు వాకప్ చేయలేదు. ఎందుకంటే తనకి తండ్రి లేడు, అమ్మమ్మ ఏమో పెద్దదైపోయింది, నేనేమో చిన్నపిల్లని, కాబట్టి మాకు అంతగా ఏమీ తెలియక మేము పట్టించుకోవడం మానేసాము, మాకు తెలియలేదు. కానీ ఈ మధ్య యూట్యూబ్ లో వచ్చిన ఈ విషయాలన్నీ చూసి మేము గుర్తుపట్టి మళ్ళీ ఏమో ఈ టోపీ అమ్మ దగ్గరికి వచ్చి అమ్మ అని చెప్పి పలకరిస్తే ఆవిడ మమ్మల్ని గుర్తుపట్టలేదు. గుర్తుపట్టకపోగా మమ్మల్ని అక్కడి నుంచి వెళ్లిపోమంది. అసలు ఆ అమ్మాయి అవధూత ఏం కాదు, డిప్రెషన్ వల్ల అలా అయిపోయింది. మీరు మణిమందిరాలు కట్టేయడం, గోపురాలు కట్టేయడం, ఈ జీవ సమాధులు చేసేయడం అలాంటివి ఏం చేయకండి అని చెప్తూ ఆవిడ దగ్గరికి ఎవరో ఒకళ్ళు వచ్చారట. ఒక పేపర్ తీసుకుని సంతకం పెట్టమని చెప్పారట. ఎందుకు అని అడిగితే ఇలాగేమో జీవ సమాధి చేద్దామనో మందిరం కడదామనో అని అనుకుంటున్నాము, మీ అనుమతి చెప్పండి, మీరు కూతురు కదా అని చెప్పి ఆవిడ దగ్గర కాగితం తీసుకొస్తే ఆవిడ దాన్ని ఖండించట. ఈ వీడియోస్ కూడా మీకు తమిళ వీడియోస్ చూస్తుంటే అర్థమవుతుంది. అయితే ఆ కూతురు చెప్పింది ఏంటి అంటే, మేము అక్కడికి వెళ్ళినా మమ్మల్ని గుర్తుపట్టలేదు, డీప్ డిప్రెషన్ లోకి వెళ్ళిపోయింది, ఎప్పటికీ కూడా అమ్మ వస్తే మేము చాలా జాగ్రత్తగా చూసుకుంటాం అని చెప్పి ఆవిడకి సంబంధించిన ఆధారాలు, ఒక పాత ఫోటో ఉంటే అవి కూడా చూపించారు అనమాట. అవి కూడా నేను ఇక్కడ పెడతాను, ఒకసారి చూడండి. అంటే ఆవిడ జీవితంలో బాగా దెబ్బ తినేసి ఆవిడ గతాన్ని మర్చిపోయి అసలు ఏది పట్టనట్టుగా తిరువన్నామలై వచ్చి అక్కడ అందరూ గిరి ప్రదక్షిణ చేస్తున్నప్పుడు ఈవిడ కూడా దాన్ని అలవాటుగా మార్చుకుని అక్కడ గిరి ప్రదక్షిణాలు చేస్తూ ఉన్నప్పుడు అది అలవాటుగా మారిపోయింది ఆవిడకి. ఎవరైనా సరే డిప్రెషన్ లోకి వెళ్ళినా, బాగా బాధల్లో ఉన్నా, ఏదైనా ఒక అలవాటు అయిందనుకోండి, ఆ అలవాటుని వాళ్ళు అదే చేస్తారు తప్ప వాళ్ళు ఎటువంటి పరిస్థితుల్లోనూ దాని నుంచి బయటకు రారు. ఈవిడ కూడా అలాగే గిరి ప్రదక్షిణలు చేస్తుంటే ఆవిడ ఒక మహిమాన్వితురాలను చేసి ఒక అవధూతం చేసేసి ఆవిడకి ఏవో మహిమలు ఉన్నాయని చెప్పేసి వీడియోలు పెట్టడం ద్వారా ఆవిడనేమో చాలా ఇబ్బంది పెడుతూ వెనక నుంచి ఎంతో మంది జనాలు వెళ్తూ ఆవిడ నడుస్తుంటే ఆ మట్టి తీసుకుని బొట్టు పెట్టుకోవడం, ఆవిడ కాఫీ తాగేసి వదిలేస్తే ఆ కాఫీని ప్రసాదంగా తినేయడం, తాగేయడం, ఇలాంటి చేష్టలన్నీ చేసేయటం వల్ల ఆవిడకి ఎంత ఇబ్బంది కలుగుతోంది. కనీసం ఆవిడ నడవడానికి కూడా అసలు దారి లేకుండా పౌర్ణమి వచ్చింది అంటే ఆ అరుణాచలం అంతా విపరీతమైన జనం పెరిగిపోయి ఆవిడకి ఎన్నో విధాలుగా ఇబ్బందిని కలుగజేస్తుందట. ఆవిడ అవధూత కాదా అని చెప్పడానికి ముందు మన స్థితి ఎలా ఉండాలి? ముందు మన స్థితి ఆ స్థాయిలో ఉండాలి. అవధూతని అర్థం చేసుకునే స్థాయిలో మన స్థితి ఉండాలి. అప్పుడే ఎదుటి వాళ్ళు ఎలాంటి వాళ్ళు అనేది మనం చెప్తాం కదా. తెంబేస్వామి శ్రీపాద శ్రీవల్లభ స్వామి వారు అక్కడ ఉండి తపస్సు చేసుకున్నారనే విషయం తెంబేస్వామికి ఎలా తెలిసింది? ఎందుకు అంటే ఈ తెంబేస్వామి ఆ స్థాయిలో ఉన్నారు కాబట్టి శ్రీపాద శ్రీవల్లభ స్వామి వారు అక్కడ ఉన్నారనే విషయం ఆయనకి తెలిసింది. అదే నేను మీరు అక్కడికి వెళ్ళామని అనుకోండి, మీరు ఎందుకులేండి నేనే అక్కడికి వెళ్ళాను అనుకోండి, గుర్తించలేదు కదా. ఒకవేళ అక్కడికి వెళ్ళి ఆవిడ దర్శించుకున్న వాళ్ళందరికీ అవధూత స్థాయి అయితే ఆవిడ ఇబ్బంది పెట్టకూడదు కదా నిజంగా ఆ స్థాయి మనకుంటే. ఎందుకంటే ఆవిడ మానాన్ని ఆవిడ జీవిస్తోంది, ఆవిడకి ఏదో సమస్య ఉంది, ఆ సమస్యకు అనుగుణంగా ఆవిడ జీవితాన్ని కొనసాగించాలి అని అనుకుంటున్నారు. ఆవిడ భోజనం చేసేసిన తర్వాత ఎవరో ఆశ్రమం దగ్గర ఆవిడ కూర్చుంటూ ఉంటారట. కనీసం ఆవిడని కూర్చొనివ్వట్లేదు, నుంచొనివ్వట్లేదు, తాగనివ్వట్లేదు, ఏది చేయకుండా ఆవిడ ఇబ్బంది పెట్టేస్తుంటే ఒక్కొక్కసారి ఆవిడ ఏం చేస్తున్నారు అంటే ఈ భక్తులు అని చెప్పి ఎవరైతే ఆవిడ వెనకాల వెళ్ళి ఆవిడని పిచ్చి పిచ్చిగా చేస్తున్నారో ఆవిడ ఈ వీళ్ళని కొడుతున్నారు కూడా. కొడుతుంటే పైగా ఏమంటున్నారో తెలుసా? అబ్బా
ఈ విధంగా అయినా సరే ఆవిడ చెయ్యొచ్చి మా బుగ్గ మీద తాకిందని పిచ్చి పరాకాష్ఠకి వెళ్ళిపోయింది అంటారు చూసారా, ఆ స్థితికి వెళ్ళిపోయి మనం ఇబ్బందులు పెట్టేస్తున్నాం. మన భక్తి, మన పిచ్చి, మన మూర్ఖత్వం ఏమవుతోందంటే రేపు అన్న రోజు ఆవిడ నిజంగానే సమాధి చేసేసి ఆ సమాధిలో ఆవిడ జీవ సమాధి అయిపోయారు, ఆవిడే సమాధిగా అవ్వాలని కోరుకున్నారని చెప్పి అక్కడ మందిరాన్ని కట్టేసి ఆవిడ మీద డబ్బులు సంపాదించేయచ్చు. దయచేసి అక్కడికి వెళ్ళిన వాళ్ళందరూ అందరిలోనూ భగవంతుడిని చూడడం మన సంప్రదాయమే, అందరిలోనూ భగవంతుడిని చూడాలి. కానీ అన్న భగవంతుడిని చేసేసి ముందుకి వెనక్కి కదలలేకుండా పక్కకి కదలలేకుండా మన కోరికల కోసం వాళ్ళని ఇబ్బంది పెట్టడం ఎంతవరకు సమంజసం? అరుణాచలం వెళ్ళామంటే అరుణాచలేశ్వరుడిని చూసుకోవాలి, కావ్యకంఠ గణపతి ముని ఆశ్రమం ఉంది, రమణాశ్రమం ఉంది, ఇలా ఎంతమందో సిద్ధులు ఉన్నారు కదా. అక్కడ ఆవిడ తిరుగుతూ ఎదురుగుండా మనకి ఆవిడ గురించి తెలుసున్నా కూడా ఆవిడ ఒక సిద్ధ పురుషాలుగా భావించేస్తూ ఆవిడ మనుగడికి ప్రమాదం తీసుకొచ్చేసి ఆవిడ ప్రాణాలు తీసే స్థితికి మనం వెళ్ళిపోతున్నాం. అంటే మన మూర్ఖత్వం ఏ స్థితికి వెళ్ళిపోయిందో చూడండి. అరుణాచలం వెళ్తే ఆంధ్ర వాళ్ళు అంటే విసిగేసుకుంటున్నారు ఈ మధ్య. ఎందుకంటే అమ్మో మీ ఆంధ్ర వాళ్ళకి ఈ పిచ్చులన్నీ బాగా ఎక్కువైపోయాయి, మీరే వచ్చి అరుణాచలాన్ని తగలేస్తున్నారు అనేంత స్థితికి మనం వెళ్ళిపోయాం. భక్తి ఉండాలి, పిచ్చి ఉండకూడదు. ఒక ఏమీ తెలియని డిప్రెషన్ లోకి వెళ్ళిన ఆ అమ్మాయిని పట్టుకుని అవధూత అని చెప్పి పిచ్చివాగుడు వాగుతూ స్త్రీమూర్తి యొక్క స్వాతంత్రాన్ని లాగేసుకోవటం మనకి సమంజసమా? ఒకసారి ఆలోచించండి. అందరిలోని భగవంతుడిని చూస్తాం కాబట్టి నిజంగా ఆవిడ మీద మీకు నమ్మకం ఉండి మీరు అవధూతే అని అనుకుంటే దూరంగా నుంచి ఒక నమస్కారం పెట్టండి. ఎందుకంటే ప్రతి ప్రాణిలోనూ భగవంతుడిని చూస్తాం కాబట్టి. అంతకు మించి మన కోరికల కోసం మనకేవో సాధించాలనుకోవటం, ఆవిడకి ఏవైనా మహిమలు ఉన్నాయేమో, ఆ మహిమల వల్ల మన జీవితం మారిపోతుందేమో అనే పిచ్చితో మాత్రం అక్కడికి వెళ్ళి ఆవిడని సమాధి చేసే స్థితి వరకు వెళ్ళకండి. లోకా సమస్త సుఖినో భవంతు, సర్వే జనా సుఖినో భవంతు.